కాబట్టి మేము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది. తమది రైతుల కోసమే పుట్టిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రతి రైతుకు 12,000 భరోసా ఇవ్వాలని నిర్ణయించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక తప్పకుండా రైతు భరోసా డబ్బులు పెంచుతామని తెలిపారు. భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 భరోసా ఇవ్వడం సంతోషకరమన్నారు. గతంలో రాళ్లు రప్పలకు లేఅవుట్ భూములకు వేల కోట్లు ఇచ్చారని, వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు డబ్బులతోటే విదేశీ పర్యటనలు చేశారని ఆయన విమర్శించారు. భూమి లేని రైతులకి అంటే ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా భూమి లేని రైతులకి భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా వీళ్ళని కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం చేయాలని ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్స్ అందరికి కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఈరోజు రైతు భరోసాలో గత ప్రభుత్వం ఇచ్చిన దానికి 1000 అదనంగా మా ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా మోపిదేవిలో మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడ్డ తరగతుల సంక్షేమ పాఠశాలలో